హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. సో మనం లాస్ట్ వీడియోలో జరత్కరు మరియు ఆసిగుని యొక్క చరిత్ర చూసినాం. సో ఇవాళ కద్రువ తన సొంత సంతానానికి శాపం ఎందుకు ఇచ్చిందో దాని గురించి చూద్దాం. అయితే దక్ష ప్రజాపతికి ఇద్దరు కుమార్తెలు కద్రువ మరియు వినద. వీరిద్దరిని కశ్యపుడు భార్యలుగా స్వీకరించడం జరుగుతుంది మరియు సంతోషపూర్వకంగా వారికి వరాలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కద్రువ నాకు సమతేజస్సు గల 1000 మంది సర్పాలను పుత్రులుగా ప్రాప్తించాలని వరం ఇవ్వండి అని కోరుతుంది. మరియు వినత ఆ 1000 మంది సర్పాల కన్నా శక్తిశాలుడు తేజోవంతులైన ఇద్దరు పుత్రులు నాకు ఇవ్వండి అని వినత కోరుతుంది. అప్పుడు కశ్యపుడు వారిద్దరికి ఆ వరాన్ని ఇస్తాడు. కొంతకాలానికి వరం అనుసారంగా కద్రువ 1000 గుడ్లను మరియు వినత 2 గుడ్లను కంటారు. అప్పుడు కశ్యపుడు వారితో ఆ అండాలను మంచిగా కాపాడుకోండి అని చెప్పి అక్కడి నుండి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ అండాలను వారి యొక్క సేవకులు నేతికుండలో పెట్టి కాపాడుతున్నారు. అయితే 500 సంవత్సరాలు అయిన తర్వాత కద్రువ యొక్క గుడ్లు ఏవైతే ఉంటాయో అందులో నుండి సర్పాలు బయటకు రావడం జరుగుతుంది. కద్రువ యొక్క అండాల నుండి సర్పాలు బయటకు వచ్చిన తన అండాల నుండి ఎవరు రాలేదని దుఃఖంతో అప్పుడు వినతి ఒక అండాన్ని పలగొడుతుంది. అయితే దాంట్లో నుండి అర్ధ శరీరం గల పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు కోపంలో తల్లితోని నీవు నీ తొందరపాటుతో నన్ను అర్ధ శరీరంగా చేశావు కాబట్టి నీవు 500 సంవత్సరాలు నీ సవతికి దాసిగా ఉంటావని శపించడం జరుగుతుంది. నీకు పుట్టబోయే రెండవ బిడ్డ నీ దాసిత్వాన్ని తొలగిస్తాడు కాబట్టి నీవు తొందరపడి ఆ అండాన్ని కూడా పగలగొట్టి వాణ్ణి కూడా అర్ధ శరీరునిగా చేయకు తల్లికి ఈ విధంగా చెప్పి అరుణుడు అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఇతను సూర్యభగవానుడికి రథసారథి అవుతాడు. దానికి సంబంధించిన స్టోరీ ఏదైతుందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు మనము వినత కద్రువకు దాసి ఎలా అవుతుందో దానికి సంబంధించిన స్టోరీ చూద్దాం. ఒకరోజు వీరిద్దరు సముద్ర తీరానికి విహారానికి వెళ్తారు. అక్కడ ఉచ్చశ్రవం అనే అశ్వం ఏదైతే సాగర మంతనం నుండి వస్తుందో దాన్ని చూస్తారు. అయితే ఈ సాగర మంతనం ఎలా జరుగుతుందో దీనికి సంబంధించినది ఏదైతే కథ ఉంటుందో అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అయితే ఇక్కడ దాన్ని చూడంగానే కద్రువ వినతితోని నీకు ఈ అశ్వం ఏ రంగులో కనిపిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు వినత నాకు ఇది తెలుపు రంగులో కనిపిస్తుంది, మరి నీకే రంగులో కనిపిస్తుంది, మనము పందెం వేసుకుందాము అని అడుగుతుంది. అప్పుడు కద్రువ నాకు ఇది తెల్లనే కనిపిస్తుంది కానీ దీని తోకేదైతున్నదో అది నలుపు రంగులో కనిపిస్తుంది అని కద్రువ చెప్తుంది. అయితే ఈ పందెం ఏదైతున్నదో అది దాసిత్వం యొక్క పందెం, అంటే ఎవరైతే ఓడిపోతారో వారు దాసిగా మారాలనే పందెం. అయితే ఇది మనం నెక్స్ట్ డే వచ్చి చూద్దాము అని వాళ్ళిద్దరు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ కద్రువ ఎవరైతే ఉంటారో ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత తన పుత్రులతోటి నేను వినతతోని పందెం వేశాను కాబట్టి మీరందరూ ఆ తోకకు చుట్టుకొని దాన్ని నలుపు రంగు వేయండి అని పుత్రులకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ పుత్రులందరూ ఎవరైతే ఉంటారో వారు దానికి అంగీకరించరు. అప్పుడు కోపంలో ఆ కద్రువ మీరు జన్మేజయుడు చేసే యాగంలో భస్మమవుతారని ఈ విధంగా శపిస్తుంది. అప్పుడు కర్కోటకుడు అనే సర్పం ఏదైతే ఉంటుందో అది వెళ్ళి ఆ ఉచ్చశ్రవం యొక్క తోకను తన నోరుతో మింగి దాన్ని అంతా బ్లాక్ వేస్తుంది. అప్పుడు మిగతా సర్పాలు కూడా తల్లి యొక్క శాపానికి భయపడి వెళ్ళి ఆ గుర్రం యొక్క తోకకు చుట్టుకుంటాయి. అప్పుడు నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ ఆ గుర్రం దగ్గరికి వెళ్తారు. చూడగానే అది మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది. అయితే ఈ విధంగా పందెం ప్రకారం వినత ఓడిపోయి తన సవతికి దాసిగా మారుతుంది. అయితే తన కొడుకు శపించిన విధంగా 500 సంవత్సరాల పాటు ఈమె దాసిగా చేస్తున్న సమయంలో అప్పుడు గరుత్మంతుడు పుట్టే సమయం అయింది. అయితే ఈ విధంగా 500 సంవత్సరాల తర్వాత ఇంకో అండం ఏదైతే ఉంటుందో అందులో నుండి తల్లి సహాయం లేకుండానే గరుత్మంతుడు బయటకు రావడం జరుగుతుంది. మరియు రాగానే అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరిపోతాడు. అయితే ఆ గరుత్మంతుడు ఎంత తేజోవంతుడు అంటే ఎంత శక్తివంతుడు అంటే అతను వేగంగా వస్తున్న సమయంలో అతన్ని చూసి దేవతలు కూడా భయపడుతూ అగ్ని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నీవు ఎప్పుడు తేజోరూపంగా మారలేదు, ఇంతగానం ఎప్పుడు ప్రకాశించలేదు, ఇవాళ నీకు ఏమైంది అనగానే అయితే అప్పుడు అగ్ని అది నేను కాదు, నాలాగే నా అంతటి తేజోవంతుడైన కశ్యపుడు మరియు వినత యొక్క పుత్రుడు గరుత్మంతుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే అంతగానం అగ్ని లాంటి తేజం గరుత్మంతుడిది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు దేవతలందరూ గరుత్మంతుడిని స్తుతిస్తూ త్వం ఋషిస్త్వం మహాభాగ త్వం దేవ పతగేశ్వర, అంటే నీవు ఋషివి, నీవు దేవునివి, నీవు పక్షులకు రాజువు అని ఈ విధంగా స్తుతిస్తూ ఉంటారు. అయితే దానికి సంతోషించిన గరుత్మంతుడు అక్కడ ఆగి
తన ఏదైతే తేజోవంతమైన రూపం ఉన్నదో దాన్ని ఉపసంహరించుకుంటాడు. గరుత్మంతునికి తను ఏ రూపం అనుకుంటే ఆ రూపానికి మారగల శక్తి గరుత్మంతునికి ఉంటుంది. అయితే ఈ విధంగా ఉపసంహరించుకొని అక్కడ దేవతలందరికీ నమస్కరించి అక్కడి నుండి కశ్యపుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన అన్నయ్య ఎవరైతే అరుణి ఉన్నాడో అరుణిని తన వీపు పైన ఎక్కించుకొని మళ్ళీ తన తల్లి దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ఒకరోజు కద్రువ వినతతోని సముద్ర మధ్యలో నాగుల దీపం ఉంది, అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వినత కద్రువ ఎవరైతే ఉంటారో ఆమెని తన భుజం మీద ఎక్కించుకొని, అదేవిధంగా గరుత్మంతుడు ఎవరైతే ఉన్నారో కొందరు నాగుల్ని తన భుజం మీద ఇలా ఎక్కించుకొని అక్కడి నుండి మహాద్వీపానికి తీసుకోవడం జరుగుతుంది. అయితే గరుత్మంతుడు ఎప్పుడైతే ఆకాశానికి ఎగురుతాడో అప్పుడు సూర్యుని యొక్క తాపంతో సర్పాలన్నీ ముర్చిలిపోతాయి. అప్పుడు కద్రువ ఇంద్రునికి స్తుతించి వర్షాన్ని కోరుతుంది. అప్పుడు ఆ స్తుతికి మెచ్చిన ఇంద్రుడు మళ్ళా ఆ వర్షం పడిపియగానే వీళ్ళందరూ మేలుకుంటారు. ఈ సర్పాలన్నీ మేలుకున్న తర్వాత గరుత్మంతునితో నీవు ఎటువంటి అటు ఎగరగలుగుతావు కదా, సో మమ్మల్ని ఇక్కడ నుండి ఇంకొక సుందరమైన ద్వీపానికి తీసుకెళ్ళని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి నేను ఈ సర్పాలు చెప్పిన మాట ఎందుకు వినాలా అని అడుగుతాడు. అప్పుడు వినత జరిగిన వృత్తాంతాన్ని మొత్తం చెప్తుంది. అప్పుడు గరుత్మంతుడు సర్పాల దగ్గరికి వెళ్ళి నా తల్లి యొక్క దాసిత్వం విముక్తం కావాలంటే ఏం చేయాలో అని అడగగానే మాకు అమృతం తెచ్చిస్తే నీ తల్లి యొక్క దాసిత్వం విముక్తం అవుతుంది. గరుత్మంతుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత వినత గరుత్మంతునితో నీకు శుభం కలుగుగాక, ఇక్కడ నుండి సముద్ర మధ్యంలో మత్స్యకారులు ఉంటారు, వారిని ఆహారంగా భుజించి నీవు నీ కార్యానికి వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. మార్గ మధ్యంలో తన తల్లి చెప్పినట్టు అక్కడ కొందరు మత్స్యకారులను భుజించేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే మళ్ళీ మార్గ మధ్యంలో తనకు తన తండ్రి అయిన కశ్యపుడు కనిపిస్తాడు. గరుత్మంతుడు తన తండ్రితోని నేను ఇంతకుముందే ఆహారాన్ని భుజించిన నాకు ఇంకా ఆకలి అవుతుందని చెప్పగానే అప్పుడు కశ్యపుడు ఇక్కడ పక్కన ఒక నదిలో గజం అంటే ఏనుగు మరియు తాబేలు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాయి, దీనికి సంబంధించిన ఒక అన్నదమ్ముల స్టోరీ ఉంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే వాళ్ళిద్దరిని భుజించి నీవు నీ ఆకలిని తీర్చుకో అని చెప్తాడు. అయితే అప్పుడు గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగుని ఇంకొక కాలుతోని తాంబేలుని పట్టుకొని అక్కడ నుండి ఎగిరిపోవడం జరుగుతుంది. తర్వాత ఒక పర్వతం పైన వాటి రెండింటిని భుజించడం జరుగుతుంది. మరియు అక్కడి నుండి అతను దేవలోకానికి వెళ్తాడు. అయితే ఈ గరుత్మంతుడు ఎప్పుడైతే దేవలోకానికి వెళ్తాడో అప్పుడు అక్కడ చాలా అపశకునాలు జరుగుతాయి. అప్పుడు ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి అసలు ఇదంతా ఏమవుతుంది, ఇటువంటి అపశకునాలు ఎందుకవుతున్నాయి అనగానే బృహస్పతి ఇదంతా నీవు చేసిన తప్పే అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంద్రుడు ఏం తప్పు చేశాడో దీనికి సంబంధించిన వీడియో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అయితే ఈ బృహస్పతి ఇలా అనగానే అప్పటి వరకు గరుత్మంతుడు వచ్చేస్తాడు. అయితే దేవతలందరూ అమృతాన్ని కాపాడడం కోసం దాని యొక్క చుట్టూ చేరుతారు. అప్పుడు గరుత్మంతునికి మరియు దేవతలకు భీకరమైన యుద్ధం జరుగుతుంది. గరుత్మంతుడు తన రెక్కల సహాయంతో దేవలోకాన్ని మొత్తం దుమ్ముతో నింపేస్తాడు. అయితే అప్పుడు ఇంద్రుడు వాయుదేవునితో ఈ ధూళి ఏదైతుందో దీన్నంతా దూరం పంపించేయని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆజ్ఞ ప్రకారం వాయుదేవుడు ఆ ధూళి అంతా ఏదైతే ఉంటుందో దాన్నంతా దూరం పంపించేస్తాడు. గరుత్మంతుడు దేవతలందరినీ చాలా బాధ పెడుతూ ఉంటాడు. అయితే వీళ్ళందరినీ బాధ పెట్టిన తర్వాత ఎక్కడైతే అమృతం ఉంటుందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ ప్రదేశం చుట్టూ అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. గరుత్మంతుడికి ఏదన్నా రూపం ధరించే శక్తి ఉంది కాబట్టి గరుత్మంతుడు 8000 ముఖాలున్న రూపాన్ని ధరించి సముద్రంలో నీళ్లు మింగి ఈ అగ్నిని శాంతింపజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ అమృతం ఏదైతే ఉంటుందో ఆ అమృతం చుట్టుపక్కన ఒక చక్రం ఉంటుంది. అయితే ఈ చక్రం ఏదైతే ఉందో అది సూర్యుడు మరియు అగ్ని యొక్క తేజస్సులాగా ఉంటుంది. దాని చుట్టూ ఎవ్వరు వెళ్ళి ఆ అమృతాన్ని తీసుకుందామని చూసినా వారిని ఆ చక్రం సంహరించేస్తుంది. మరియు దాంతోపాటు అక్కడ 2 పాములు ఉంటాయి. అయితే గరుత్మంతుడు సూక్ష్మ రూపం ధరించి ఆ చక్రం ఏదైతే తిరుగుతుందో దాని మధ్యలోకి వెళ్ళి తిరుగుతూ ఆ సర్పాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా 2 ముక్కలు చేయడం జరుగుతుంది. మరియు దాని తర్వాత అక్కడ ఏదైతే అమృతం ఉందో దాన్ని అపహరించి అక్కడి నుంచి శీఘ్రంగా వెళ్ళిపోతాడు. అయితే ఇతను వెళ్ళుతుండగా ఇతను అంటే అమృతం దొరికినా కూడా అమృతాన్ని తాగకుండా తను ఏదైతే కార్యం కోసం వచ్చాడో దానికోసం ప్రయత్నిస్తున్నాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు సంతోషించి అతని ముందు ప్రత్యక్షం కావడం జరుగుతుంది. మరియు ప్రత్యక్షమైన తర్వాత నేను నీ కార్యదీక్షతకు సంతోషించాను కాబట్టి నీవు వరాలను కోరుకో అనగానే
అప్పుడు గరుత్మంతుడు నేను మీ యొక్క ధ్వజంలా ఉండాలి అనుకుంటున్నానని వరం అడగడం జరుగుతుంది. అదేవిధంగా అమృతం తాగకపోయినా నాకు మరణం ఉండకూడదు మరియు ముసలితనం రావద్దు అనే వరం అడుగుతాడు. అయితే దానికి శ్రీమన్నారాయణుడు సరే అని వరం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు గరుత్మంతుడు నారాయణునితో నేను కూడా మీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అనగానే అప్పుడు నారాయణుడు నీవు నా యొక్క వాహనంలా ఉండు అని చెప్పడం జరుగుతుంది. దానికి గరుత్మంతుడు కూడా ఒప్పుకుంటాడు. అయితే ఇది ఒప్పుకున్న తర్వాత అక్కడి నుంచి గరుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అమృతం తీసుకొని గరుత్మంతుడు పారిపోవడం చూసి ఇంద్రుడు అక్కడి నుండే వజ్రాయుధాన్ని విసురుతాడు. అప్పుడు గరుత్మంతుడు ఓ ఇంద్రదేవ, ఇది మహర్షి దధీచి యొక్క వెన్నుపూసతోటి తయారైన వజ్రాయుధం. దీనిని అవమానిస్తే మహర్షి దధీచిని అవమానించినట్టే. ఈ వజ్రాయుధంతో నాకేం కాదు, కానీ దీన్ని అవమానించకూడదు కాబట్టి నేను ఒక ఈకను ఇసిరేస్తున్నాను, దానికి కూడా ఈ వజ్రాయుధంతో ఏం కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత గరుత్మంతుని యొక్క శక్తిని గ్రహించిన ఇంద్రుడు గరుత్మంతునితో నేను నీతోని మిత్రత్వం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు గరుత్మంతునితో నేను నీ యొక్క శక్తి గురించి వినాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు గరుత్మంతుడు ఎవరి స్తుతి వారు చేసుకోవడం సరికాదు, కానీ నీవు నన్ను అడుగుతున్నావు కాబట్టి, మిత్రుడు అంటున్నావు కాబట్టి నేను నా బలం గురించి నీకు చెప్తాను. నేను నిన్ను, నీ దేవలోకాన్ని, ఈ భూమండలాన్ని, ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని నా యొక్క ఒక్క రెక్కపైనే మోయగలుగుతాను, ఇంత శక్తి నాలో ఉంది అని చెప్తాడు. దాని తర్వాత ఇంద్రుడు ఎవరన్నా ఈ అమృతాన్ని తాగితే అతను నీకు లేదా ఇతరులకు అన్యాయం చేయవచ్చు, కాబట్టి నీవు ఈ అమృతాన్ని తీసుకుపోరాదని చెప్పడం జరుగుతుంది. అప్పుడు గరుత్మంతుడు ఇది నేను ఒక కారణం చేత దీన్ని తీసుకెళ్తున్నాను, దీనిని నేను తాగను, అదేవిధంగా దీన్ని నేను ఎవరికి త్రాగనీయను, నేను నా మాట ప్రకారం ఆ సర్పాలకు ఇచ్చేస్తాను, మరియు సర్పాలకిచ్చి వారిని స్నానం చేయడానికి పంపించిన సమయంలో నీవు దీన్ని అపహరించు అని ఇంద్రుడితో చెప్పడం జరుగుతుంది. అయితే దానికి సంతోషించి ఇంద్రుడు సరే అని చెప్పి గరుత్మంతునికి నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకొని అడగడం జరుగుతుంది. అప్పుడు గరుత్మంతుడు నేను అన్నిటికీ సమర్థుణ్ణి, అయినా నీవు వరం ఇవ్వాలి అనుకుంటున్నావు కాబట్టి ఈ సర్పాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఆహారం కావాలి అని వరం ఇవ్వండి అనగానే తర్వాత గరుత్మంతుడు ఈ అమృతాన్ని తీసుకెళ్ళి సర్పాలకు ఇచ్చేసి వారిని స్నానం చేయడానికి పంపిస్తాడు. అదే సమయంలో ఇంద్రుడు వచ్చి ఈ అమృతాన్ని అపహరిస్తాడు. సర్పాలన్నీ వచ్చి అమృతాన్ని ఎవరు అపహరించారని చూసి పక్కనే ఒక అద్దాన్ని చూస్తారు. అయితే ఈ అద్దమే వీటిని అపహరించిందని చూసి వాటిని నాకడం స్టార్ట్ చేస్తారు. అయితే అందుకే అప్పటి నుండే వాటి యొక్క నాలుక 2 భాగాలు అవుతుంది. ఈ విధంగా గరుత్మంతుడు పుట్టి తన తల్లి యొక్క ఏదైతే దాస్తిత్వం ఉందో దాన్ని విముక్తి చేస్తాడు. కద్రువ ఈ విధంగా సర్పాలకు శపించగానే బ్రహ్మదేవుడు మరియు దేవతలు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే సర్పాలు అనేటివి చాలా విషపూరితమైనవి, వాటి వల్ల ఇతరులకు నష్టం కలుగుతుందని భావించి అప్పుడు బ్రహ్మదేవుడు కశ్యపుణ్ణి పిలిచి నీ ద్వారా ఏవైతే సర్పాలు జన్మించాయో వాటికి కద్రువ దైవ నిర్ణయం ప్రకారం శపించింది, కాబట్టి నీవు కోపించుకొని కద్రువని ఏమనవు, ఇదంతా దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది అని బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సర్పాల యొక్క విషాన్ని ఎలా తగ్గించాలి అనే విషయం కూడా బ్రహ్మదేవుడు కశ్యపునికి నేర్పించడం జరుగుతుంది. అయితే ఈ విధంగా కద్రువ తన సొంత సంతానానికి శాపం ఇచ్చిన కథ మరియు అదేవిధంగా గరుత్మంతుడు జన్మించిన కథ కూడా ఇదే. అయితే నెక్స్ట్ వీడియోలో మనం అరుణి సూర్యుని యొక్క రథసారథి ఎలా అయ్యాడు, ఇంద్రుడు ఏం తప్పు చేశాడు, అదేవిధంగా సముద్రమంతరం ఏ విధంగా జరిగింది, వీటికి సంబంధించిన స్టోరీస్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.